నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. మహోన్నత ఆధ్యాత్మిక దీప్తి, ధర్మ రక్షణ దీక్షా శక్తి స్వామి పరిపూర్ణానంద మహద్భుత జీవనయానంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పరిపూర్ణానంద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో అమిత్ షా నివాస భవనంలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. బరిలోకి దూకాడురా, వేచాడు వేచాడు సమయాన్ని చూశాడు, శివమెత్తి లేచాడురా. अब तक उनके आशीर्वाद हमारे साथ थे, अब स्वामी जी स्वयं हमारे साथ हैं. मैं मानता हूं इससे भारतीय जनता पार्टी की दक्षिण के सभी राज्यों में और विशेषकर तेलंगाना आंध्र प्रदेश में ताकत में काफी बढ़ोतरी होगी. मैं हृदय से स्वामी जी के भाजपा प्रवेश का स्वागत करता हूं और मानता हूं कि उनके आने से भारतीय जनता पार्टी को तेलंगाना के चुनाव में एक ऊर्जा प्राप्त होगी, गति प्राप्त होगी और सफलता मिलने की संभावनाएं जो थी उसमें बहुत बड़ी बढ़ोतरी होगी. तो मैं फिर से एक बार स्वामी जी का पार्टी में स्वागत करता हूं और आने वाले चुनाव में हम स्वामी जी के साथ ही प्रचार करेंगे. तो स्वामी जी के आने से हमारी पार्टी का संबल बढ़ा है, तो उनका स्वागत करते हैं. ఇదొక మహత్తర ఘట్టం. తన యావత్ తపశ్శక్తిని ధారపోస్తూ స్వామి పరిపూర్ణానంద తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. ఆయన దీక్షను, దక్షతను, ఆధ్యాత్మిక తేజస్సును, ఏళ్ల తరబడి చేసిన తపస్సును ఆయన భారతీయ జనతా పార్టీకి ధారపోశారు. అమిత్ భాయ్ నేతృత్వంలో కార్యకర్తగా కర్మయోగిలా పనిచేస్తారని స్వామీజీ ప్రకటించారు. ये लोग देश के लिए, धर्म के लिए भारतीय जनता पार्टी का जो परिवार पूरा दिल से लगे हुए हैं, तो हम भी इसी के साथ साथ अमित भाई का नेतृत्व में, अमित भाई का मार्गदर्शन में हम भी भारतीय जनता पार्टी का सिद्धांत को, सूत्र को हर कोने कोने तक पहुंचाने के लिए पूरी तरह मेरा प्रयत्न रहेंगे. और सारी देश में जहां पर भी मेरा आवश्यकता पड़े हम बिना सोचे, क्योंकि साधु है, आगे पीछे कोई नहीं है, तो 24 घंटा इसमें लगाने के लिए मैं वादा देता हूं. उतना ही ताकत से, पूरा दिल खोल के, बिना कोई सोच विचार, नो एक्सपेक्टेशंस, नथिंग. I need nothing because Telugu people have given me lot. So मैं आज अमित भाई का नेतृत्व में काम करने के लिए आया हूँ. मैं एक कर्मचारी बनकर आया हूँ, एक कर्मयोगी बनकर रहूँगा. స్వామీజీ బీజేపీలోకి రావటం శుభ పరిణామమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా స్వామీజీ పనిచేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారాయన. స్వామీజీ ఒక అడుగు ముందుకు వచ్చి సామాజిక రాజకీయ రంగంలో కూడా పనిచేయాలని సంకల్పం చేశారు. ఆ సంకల్పాన్ని వారు వ్యక్తపరిచినప్పుడు వారు చేస్తూ వచ్చిన పని పట్ల, దాంతోపాటుగా వారి గురువు గారైనటువంటి స్వామి దయానంద సరస్వతి గారి పట్ల మా అందరికీ ఉన్న భక్తి శ్రద్ధ కారణంగా వారిని మేమే కోరడం జరిగింది. తమరు రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో పనిచేయదలుచుకుంటే భారతీయ జనతా పార్టీలో వచ్చి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. వారు దాన్ని వెంటనే స్వీకరించి బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకుని వారు చెప్పినట్టుగా కార్యకర్తగా పనిచేయడానికి వారు ముందుకు వచ్చారు. వారి ఆధ్యాత్మిక జీవితం యథావిధంగా కొనసాగుతుంటుంది. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాల్లో
వారు పూర్తి సహాయ సహకారాలను మాకు అందిస్తారని మేమందరం ఆశిస్తున్నాము. ఇప్పుడిప్పుడే రాజకీయ రంగంలో ప్రవేశం చేశారు. వారు చెప్పినట్టుగా పార్టీ వారికి ఏ కార్యక్రమాల్లో చేయాలని చెప్పి వారికి సూచన ఇస్తుందో ఆ దిశలో వారు ముందుకు వెళ్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేయడంలో ఆ రెండు రాష్ట్రాల యూనిట్స్తో కలిసి వారు కూడా పూర్తి సహాయ సహకారం. అంతకుముందు తన విజయదశమి పూజలను కాకినాడ శ్రీపీఠంలో పూర్తి చేసుకున్న స్వామీజీ అమిత్ షా ఆహ్వానం మేరకు శుక్రవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన రామ్ మాధవ్తో ముందుగా సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత రామ్ మాధవ్ వెంటరాగా ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లారు. మామూలుగా పార్టీలో చేరేవారందరూ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీలో చేరుతారు. కానీ అందుకు భిన్నంగా స్వామీజీ అమిత్ షా నివాసంలోనే పార్టీలో చేరారు. అందుకే ఉదయం నుంచి స్వామీజీ ఢిల్లీ యాత్రపై ఎనలేని ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ మాత్రమే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఎంతో ఉత్కంఠగా స్వామివారి తదుపరి నిర్ణయం కోసం ఎదురుచూశారు. శనివారం కూడా స్వామీజీ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఆయన శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి రామ్లాల్ను కలిశారు. స్వామీజీ, రామ్లాల్ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణపై ప్రధానంగా చర్చించారు. సహజంగానే స్వామీజీ రాజకీయ రంగ ప్రవేశంపై ఎంతో ఉత్కంఠగా ఉన్న బీజేపీ శ్రేణులు, భక్తులు, జాతీయవాద అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. వాడవాడలా ప్రజలు మిఠాయిలను, దాంతోపాటు ఆనందాన్ని కూడా పంచుకున్నారు. ఎల్లెడల స్వామీజీ నిర్ణయానికి భారీ స్వాగతం లభించింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో వాళ్ళ స్వామి పరిపూర్ణానంద వారు చేయడం మేము అందరూ సంతోషం కలిగిస్తున్నది. పరిపూర్ణానంద స్వామి వారికి పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతూ కలిసికట్టుగా అందరము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. చాలా సంతోషకమైన శుభవార్త విన్నాం. ఈరోజు పరిపూర్ణానంద స్వామి గారు భారతీయ జనతా పార్టీకి విజయానికి కృషి చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. పరిపూర్ణానంద స్వామీజీ గారు నిజంగా స్వామి పరిపూర్ణానంద గారు బీజేపీ పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. బీజేపీ పార్టీ బలోపేతమయ్యి ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉన్నది. స్వామి పరిపూర్ణానంద గారు భారతీయ జనతా పార్టీలోకి రావడం శుభపరిణామం. హిందూ బంధువులందరికీ భారతీయ జనతా పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. స్వామి పరిపూర్ణానంద గారు భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారి ఆధ్వర్యం పార్టీలో చేరడం జరిగింది. ఇది గొప్ప శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీని విజయవంతం చేయడానికి కోసం ఆయన కృషి చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆయనను మేము స్వాగతిస్తున్నాం. పరిపూర్ణానంద స్వామి గారు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత హర్షాతిరేకలు కార్యకర్తలందరూ జరుగుతున్నది. స్వామీజీ రాజకీయాల్లో ప్రవేశించడాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు స్వాగతించారు. స్వామీజీ వంటి వారు రాజకీయాల్లో ప్రవేశిస్తే దేశ రాజకీయాల్లో మంచి మార్పు వస్తుందని ఆయన అన్నారు. భారత్ టుడే నిర్వహించిన చర్చలో ఆయన ఇలా అన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా స్వామీజీ పార్టీలో చేరడాన్ని మేము 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మెజారిటీ ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడితే అదేదో దేశద్రోహం అయినట్టు, మైనార్టీలుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, సంస్థల గురించి మాట్లాడితేనే దేశభక్తులు అయినట్టు, సెక్యులరిస్టులు అయినట్లు ప్రచారం జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో దేశమంతా ఇటీవల వచ్చిన జడ్జిమెంట్లతోటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో ఈ దేశం అంటేనే సంస్కృతి, సాంప్రదాయం, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇంతకాలం పరోక్షంగా పనిచేసినటువంటి స్వామీజీ నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని మేమందరం ఆహ్వానిస్తూ ఉన్నాం.
రాజకీయాలంటే అది బురదని, రాజకీయాల్లోకి మంచి వాళ్ళు రాలేరని, ఇవ్వడలేరని, రాజకీయాల్ని దూరం నుంచే చూడాలని, ఓటు వేసే రోజు హాలిడేలా ఉండాలనుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో తనకున్నటువంటి అశేషమైనటువంటి భక్తజన కోటితో పాటు వారు వచ్చి పార్టీలో చేరడం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో ఒక మంచి అండను చేయుతనిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. విశ్వ హిందూ పరిషత్ నేత వెంకటేశ్వర రాజు కూడా స్వామి పరిపూర్ణానంద నిర్ణయాన్ని అభినందించారు. దేశం కోసం, ధర్మం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. భారతదేశ చరిత్రలో దేశానికి, ధర్మానికి సవాల్ ఎదురైతే ప్రతిసారి ధర్మాచార్యులు ముందుకు ఉరికారని, తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి గ్లాని జరుగుతున్నటువంటి సందర్భంలో అత్యంత క్లిష్టమైనటువంటి సమయం ఇప్పుడు. నిజంగా చెప్పాలంటే కుచితంగా, కుళ్ళుతో, సపరివారంగా, కుటుంబవారంగా, తర్వాత అనేకమైనటువంటి స్వార్థంతో, కుయుక్తులతో చేస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ తరుణంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఇవాళ ఈ యొక్క భాజపాలోకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే ఆహ్వానించదగినటువంటి విషయం. అయితే ముఖ్యంగా నేను ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాస్ట్రడామస్ రాసినటువంటి విషయంలో నేను చదివాను కూడా. విషయం ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక కాషాయంబరదారుడు బయలుదేరుతాడు, బ్రహ్మాండమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆయన యొక్క ఛత్రఛాయల్లో బ్రహ్మాండంగా కాషాయ ధ్వజం రెపరెపలాడుతుంది అనేటువంటిది ఒక మాట ఆయన రాసినటువంటి 500 సంవత్సరాల క్రితం రాసినటువంటి నాస్ట్రడామస్ చరిత్ర. అయితే అది నిజం కాబోతున్నదా అనేటువంటి భావన ఇప్పుడు కలుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీలో స్వామీజీ చేరిక వల్ల రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు రాకా సుధాకర్ రావు అన్నారు. స్వామీజీ రాజకీయ రంగ ప్రవేశం వల్ల కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాక దక్షిణ భారతదేశమంతటా ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. సహజంగానే స్వామీజీ భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉంటూ భారతీయ జనతా పార్టీ లక్ష్యాలు, ఆదర్శాలకు అనుగుణంగా ఏదైతే పనిచేస్తూ వచ్చారో ఆ పనిని నేడు ఆయన పార్టీ కార్యకర్తగా ప్రత్యక్షంగా చేయబోతున్నారు. ఆ స్వామీజీ మాటల్లోనే చెప్పాలంటే కార్యకర్తగా, కర్మయోగిగా ఆయన ఈ పనిని చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంకా స్వామీజీ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని మనం భావించవచ్చు. గ్రామ ప్రాంతాల్లో యువకుల్లో ఆయన పట్ల ఉన్నటువంటి ఆకర్షణ ఇవన్నీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి తోడవుతాయి. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి తనదైన బలం ఉంది, ఆ బలానికి ఇప్పుడు ఇది తోడవుతుంది. కాబట్టి హఠాత్తుగా రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీకి యొక్క బలము పెరిగినటువంటి పరిస్థితి ఉంది. స్వామీజీ రాక వల్ల సహజంగానే గ్రామాంచలాల్లో మార్పు వస్తుంది, పట్టణాల్లో మార్పు వస్తుంది, యువ ఓటర్లు నిర్ణయం తీసుకోవడంలో మార్పు వస్తుంది. తెలంగాణ రాజకీయాన్ని ద్విముఖ పోటీగా మాత్రమే చూస్తున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు దీన్ని త్రిముఖ పోటీగా చూసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని మనం అనుకోవచ్చు. స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఖచ్చితంగా బలపడుతుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు. స్వామీజీ రాక వల్ల రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ టుడే ప్రతినిధి మధుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జీవీఎల్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. స్వామి పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో మా అగ్రనాయకులతో కలిసి నిన్న అమిత్ షా గారితో కలిసి చేరటం జరిగింది. ఆయన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కానివ్వండి, ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవభావం కానివ్వండి, దానివలన భారతీయ జనతా పార్టీకి చాలా ఎన్నికల్లో కానివ్వండి, ఇతరత్ర బలం పెంచుకోవటంలో కానీ లాభిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. తప్పనిసరిగా ఆయన చేరిక పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి అందుకే నిన్న పెద్ద స్థాయిలో దాన్ని ఒక గొప్ప చేరికగా పార్టీ కూడా అభివర్ణించడం జరిగింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ గీతా వాక్యానికి నిదర్శనంగా ఎందరో మహనీయులు భారతావనిపై అవతరించారు.
ధర్మం గాడి తప్పుతున్న ప్రతి సందర్భంలోనూ జాతికి మార్గనిర్దేశం చేశారు. ఆ కోవకే చెందుతారు స్వామి పరిపూర్ణానంద. ఆసక్తి కలిగించే ప్రసంగాలు, వేదాంత సారాన్ని వికసింపజేసే పాఠాలు, కాకినాడ టు అమెరికా ఎక్కడ చూసినా స్వామి పరిపూర్ణానంద ఉపన్యాసాలే. గోవు, గోపురం, గోకులం అంటూ మిషన్ 3G పేరుతో ఆధ్యాత్మిక సారాన్ని నలుదిశలకు వ్యాపింపజేస్తున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే లేలేత వయస్సులో తల్లి ఆజ్ఞ మేరకు గురుకుల వాసం చేశాడీ బాలుడు. కేవలం వేదమంత్రాలను వల్లెవేయడానికే పరిమితం కాకుండా మంత్రసారాన్ని గ్రహించాలనే తపన ఈ బాలుడిలో రోజురోజుకి తీవ్రతరం దాల్చింది. ఈ జిజ్ఞాసతో మొదలైన 14 ఏళ్ల ఒంటరి ప్రస్థానంలో ఈ బాలుడు ఎన్నో ఆశ్రమాలు, మఠాలను సందర్శించాడు. చివరకు 17వ ఏట ఋషికేశ్లో పవిత్ర గంగా తీరంలో పరమ పూజ్యులు శ్రీ దయానంద స్వామి వారి సన్నిధికి చేరాడు. అకుంఠిత దీక్షతో భారతీయ సంస్కృతి, ప్రాచీన శాస్త్రాలు, వేదాంత ప్రస్థానాలలో శిక్షణ పొందాడు. గురువు ఆదేశానుసారం 3 పదులు దాటకముందే నవ యువకుడు సన్యాస దీక్షను స్వీకరించాడు. ధర్మరక్షణకు దీక్ష బూనాడు. సమాజానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే స్వామి పరిపూర్ణానంద. గురువు యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందుకున్న స్వామి పరిపూర్ణానంద ధర్మరక్షణకు వేదికగా తెలుగు నేలను ఎంచుకున్నారు. 1994 నుండి ప్రారంభమైన స్వామివారి ధార్మిక ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఎత్తుపల్ల, ఇలా అన్నింటినీ అధిగమిస్తూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా భగవద్గీతను సమాజం నలుమూలలకు వ్యాప్తి చేసే యజ్ఞాన్ని చేపట్టారు. అవిశ్రాంతంగా 14 సంవత్సరాలు తెలుగు నేల 4 దిక్కుల తిరుగుతూ 134 గీతా జ్ఞానయజ్ఞ ప్రవచనాలతో లక్షలాది హృదయాలకు భగవద్గీతను చేరువ చేశారు. స్వామివారి ధార్మిక యాత్ర ఇతర దేశాలకు విస్తరించింది. ఖండాంతరాల్లో సైతం శ్రోతల్ని గీతా స్ఫూర్తి పదంలో నడిపిస్తోంది. ప్రవచనాలతో కొన్ని వర్గాలనే ప్రభావితం చేయవచ్చు. హిందూ సమాజంలో అన్ని వర్గాలను ప్రభావితం చేయాలంటే జ్ఞానయోగంతో పాటు కర్మయోగాన్ని అవలంబించాలనే కొత్త కోణం స్వామివారిలో అంకురించింది. గోదావరి, కృష్ణా పుష్కరాలలో 10 లక్షల మందికి అన్నదానం నిర్వహించారు. వేలాది మంది చిన్నారులు, యువతీ యువకులను భారతీయ సంస్కారం వైపు ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టారు. దళితవాడలు, ఉపేక్షిత ప్రాంతాలలో పర్యటించి వారిని వెంట తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనం చేయించారు. గిరిజన ప్రాంతంలో చలికి బలైపోతున్న గిరివాసులకు ఉచితంగా కంబళ్ల పంపిణీ చేశారు. మంచినీటి సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో శివగంగ పేరిట ఉచితంగా మంచినీటి సౌకర్యం కల్పించారు. ప్రలోభాలతో, ఒత్తిళ్లతో మత మార్పిడికి బలైన హిందువులను తిరిగి హిందూ సంస్కృతిలో భాగస్వాములను చేసే బృహత్తర యజ్ఞమే అమ్మఒడి. 2010వ సంవత్సరంలో స్వామివారు శ్రీకారం చుట్టిన ఈ యజ్ఞం నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. హిందువులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు హిందూ రథయాత్రలు చేపట్టారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేసే దిశగా టీవీ మాధ్యమాలలో, పత్రికల్లో, బహిరంగ వేదికలపై హిందూ సంస్కృతి గురించి వేలాది ప్రసంగాలతో లక్షలాది హిందువులను ప్రభావితం చేశారు. ఇలా సరికొత్త ఆలోచనలతో విభిన్న విధానాలను అవలంబిస్తున్న స్వామి పరిపూర్ణానంద భావజాలం నుండి పుట్టుకొచ్చిన మహాసంకల్పమే మిషన్ 3G. గురుకులం, గోకులం, గోపురం. గురుకులం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో
సుమారు 284 గ్రామాలను దత్తత తీసుకున్నారు. గ్రామానికి 30 మంది చిన్నారులను ఎంపిక చేసి వారికి ఆధునిక విద్యతో పాటు దేశభక్తి గీతాలు, పండుగలు, విజ్ఞానము, విలువలతో కూడిన సంస్కృతి పట్ల శిక్షణ ఇవ్వడం, దేశవాళీ క్రీడల పోటీల నిర్వహణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది సంధ్యా గురుకులం. ఈ గురుకులాలు త్వరలోని ఉభయ రాష్ట్రాలకు చెందిన 24,672 గ్రామాల్లో విస్తరించనున్నాయి. పటిష్టమైన భావి భారత హిందూ సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం అడుగులు వేస్తోంది. గోకులం ఊచకోతకు బలవుతున్న గోమాతను పరిరక్షించుకోవాలంటే గోరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ సంకల్పంతో గోకులం పేరిట వందలాది స్వదేశీ గోవులకు అనువైన గోశాలల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ పెరిగే గోవులను, ఎద్దులను అర్హులైన సన్నకారు రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపురం పుష్కరుల దాడులతో శిథిలాలుగా మారిన వేలాది ప్రాచీన ఆలయాలు, ప్రభుత్వ నిరాదరణతో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని వందలాది చారిత్రక ఆలయాలను పరిరక్షించుకోవాలంటే ఒక్కటే మార్గం: ప్రజా పోరాటం, న్యాయ పోరాటంతోనే వాటికి పూర్వ వైభవం సాధించగలమనే వాస్తవాన్ని గ్రహించారు స్వామి పరిపూర్ణానంద. స్వామివారి వెనకడుగు వేయని పోరాట పటిమకు నిదర్శనం వకుళమాత ఆలయం కోసం సాగిస్తున్న ఉద్యమమైతే, ధర్మం కోసం దేనికైనా సిద్ధమనే తెగువకు తార్కాణం భాగ్యలక్ష్మి ఆలయ ప్రవేశం కోసం సాగించిన ధర్మయుద్ధం. స్వామి పరిపూర్ణానంద నుండి వెలువడిన మరో విశిష్టమైన ఆలోచనాస్త్రం రాష్ట్రీయ హిందూ సేన. ప్రతి జిల్లాకు 10,000 మంది చొప్పున రాష్ట్రీయ హిందూ సేన యువతీ యువకులకు భారతీయత పట్ల, హిందూ సంస్కృతి పట్ల విజ్ఞానదాయకమైన అవగాహన కల్పించే శిక్షణా తరగతులు నిర్వహించడం, ధర్మరక్షణ కర్తవ్యానికి వారిని ప్రభావితం చేయడం, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే పదునైన సూక్తితో స్పందించిన రాష్ట్రీయ హిందూ సైనికులు దేశం కోసం, ధర్మం కోసం స్వామివారి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఒకటా రెండా హిందూ సమాజం ఎదుర్కొంటున్న వివక్షలు, దాడులపై సరైన రీతిలో స్పందిస్తూ ఆలుపెరగని పోరాటం సాగిస్తున్నారు స్వామి పరిపూర్ణానంద. ఇలా ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం? శక్తివంతమైన హిందూ సమాజం తయారు కావాలంటే కులాల సమరం అంతం కావాలి, ప్రాంతీయ వైరం వైదొలగాలి, సిద్ధాంత భేదం తలెత్తకూడదు, పాషండ హేతువాదుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలి, అన్యమతస్థుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. ఇవన్నీ సాధించాలంటే ఓ శక్తివంతమైన ఆయుధం కావాలి. ఈ తపన నుండి ఆవిర్భవించిందే భారత్ టుడే న్యూస్ ఛానల్. దేశం కోసం, ధర్మం కోసం వేదికగా తొలి తెలుగు న్యూస్ ఛానల్ స్వామి పరిపూర్ణానంద సారథ్యంలో రూపుదిద్దుకుంది. కులబలము, ధనబలము, జనబలము, బంధువర్గము ఏదీ లేని ఒంటరి బాలుడు కేవలం తల్లి మాట, గురువు చూపిన బాటలో మొక్కవోని ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తూ సంకల్పమే ఆయుధంగా హిందూ ధర్మ పరిరక్షణ యజ్ఞానికి అంకితమయ్యారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. స్వామి పరిపూర్ణానంద కేవలం మాటకు పరిమితం కాదు, భావి భారత హిందూ సమాజానికి ఓ బాట వేస్తున్న బహుదూరపు బాటసారి. భారత్ మాతాకి! నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, పునర్జన్మ కూడా వద్దు, దుఃఖతప్తులు, పీడితుల బాధలను తొలగించడమే నాకు కావాలి అని రంతిదేవుడు కోరుకున్నాడు. సర్వసంఘ పరిత్యాగుల జీవన వేదం, సాధన నాదం కూడా అదే. ప్రపంచంలో అందరి దుఃఖం వారి దుఃఖమే, అందరి సంతోషమే వారికి కావాల్సింది. ఈ సంవేదనశీలతే స్వామి పరిపూర్ణానందను జాతీయ జీవన చైతన్యమూర్తిగా మార్చింది. గోశాల నిర్వహణ నుంచి గో ఆధారిత వస్తువుల ఉత్పాదన దాకా ఆయన సాధనామయ ప్రయత్నాలు చేశారు, సాఫల్యాన్ని కూడా సాధించారు. ఇదే సంవేదన కొండగట్టులో దుర్ఘటన జరిగినప్పుడు ఆయనను కదిలించి వేసింది. వారి కన్నీటిని చూసి స్వామీజీ చలించిపోయారు. రాజకీయ నాయకులు ఓట్ల లెక్కలు వేసుకుంటూ కూడికలు, తీసివేతల్లో కూరుకుపోయి ఉంటే స్వామీజీ కొండగట్టు బాధితుల బాధను తన బాధగా భావించారు. 6 పదుల సంఖ్యలో చనిపోయిన వారందరి ఆత్మశాంతి కోసం, చనిపోయిన వారిని తలుచుకుని చెదిరిన కలలతో కన్నీరు మున్నీరవుతున్న వారి ఆర్తి శాంతి కోసం స్వామీజీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
మృతుల కుటుంబాలకు సాంత్వనను, ఊరటను ఇవ్వడమే కాదు, వారికి నేనున్నానని ఆయన భరోసా కల్పించారు. అనాథలైన పిల్లల విద్యాబుద్ధుల విషయంలోనై ఆయన ఆలోచించారు. ఈ మృతుల కుటుంబాలలో ఎవరైనా తల్లిదండ్రులు పోయి ఆ పిల్లలు ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, మీకు బరువు అనిపిస్తే కనుక ఆ పిల్లలకి భోజనం పెట్టడానికి, ఆ పిల్లలకి చదువు చెప్పించడానికి, ఆ పిల్లలకి బట్టలు ఇవ్వడానికి, ఆ పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి వీళ్ళు ముందుకొచ్చారు. మీ పిల్లలు ఎవరినైనా సరే, ఒకవేళ మీ ఇంట్లో భార్య పోయి ఈ ప్రమాదంలో మీకు మీ పిల్లల్ని చూసుకోవడం కష్టమైతే మీరు నెలకొకసారి పక్కనే కాబట్టి వెళ్ళి చూసుకోవచ్చు. వారు కూడా సెలవులకి మీ దగ్గరకు వస్తారు. మీ పిల్లల్ని అక్కడ పెడితే వాళ్ళు చక్కగా వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ వాళ్ళు చూస్తారు ఉచితంగా. మీ దగ్గర ఏమీ డబ్బు తీసుకోరు. ఏ మహర్షి తపస్సు చేసినా ఇంద్రుడికి తన సింహాసనం కదిలిపోతుందేమోనని భయం వేస్తుందట. అందుకే ఋషులు తపస్సుల యజ్ఞాలను భగ్నం చెయ్యడమే పనిగా పెట్టుకుంటాడట. స్వామీజీ చేస్తున్న ఈ జన తపస్సు, ఈ ప్రజాయజ్ఞం చూసి పాలకేంద్రులకు కంగారు పుట్టింది. అందుకే చెయ్యని నేరాలను, చెప్పని మాటలను సాకుగా తీసుకొని ఆయనకు నగర బహిష్కరణ విధించారు. అన్యాయంగా అరెస్టు చేసి అడ్డదిడ్డమైన మార్గాల్లో అష్ట కష్టాలు పెడుతూ కాకినాడకు తరలించారు. చివరికి ధర్మమే గెలిచింది. స్వామీజీపై విధించిన ఆంక్షలు పటాపంచలయ్యాయి. న్యాయం ధర్మం వైపే నిలిచింది. భవ్య స్వాగతాల మధ్య, దివ్య శోభయాత్రల నడుమ స్వామి పరిపూర్ణానంద మళ్లీ నగర ప్రవేశం చేశారు. అడుగడుగున హారతులు, అనుక్షణం పుష్ప వర్షాల నడుమ ఆయన శోభాయాత్ర సాగింది. ఇప్పుడు ఈ తపస్వి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ధర్మజ్యోతి ఇప్పుడు జనతా జనార్దనుడిని పూజించేందుకు కదిలారు. సమాజ సర్వేశ్వరుని ఆరాధనకు ముందుకు వచ్చారు. ప్రజా పరమేశ్వరుడి తపస్సు కోసం నడిచారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అశేష జనదేవుళ్ల ఆరాధనలో అవభృత స్నానానికి ఆయన సిద్ధమయ్యారు. స్వామి పరిపూర్ణానంద ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం ముందుకొస్తున్నారు. ఒక తపస్వి సాధనా మార్గంలో ఒక కొత్త శకం ఆరంభమైంది. ఒక కొత్త యజ్ఞం మొదలైంది. ఇది నిజంగానే నవశకానికి నాంది. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.